నుంచి మనం వెళ్తున్నాము లంకావి. అండ్ లంకావి ప్రైర్ ఎంత పడింది తెలుసా? లోపలికి వెళ్ళి చెప్తా. ఎంత కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ అండి. బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నామండి. చెక్ ఇన్ బ్యాగేజ్ అడిగారు కానీ అవసరం లేదు, ఆల్రెడీ క్యాబిన్ బ్యాగ్ ఉంది కాబట్టి సరిపోతుంది. కౌలాలంపూర్లో లంకావికి వెళ్ళడానికి బోర్డింగ్ పాస్ ఇచ్చేసారు, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. అండ్ ఫ్లైట్ టికెట్స్ మనకి ఫ్లైట్ టికెట్స్ ఎంత పడ్డాయంటే కౌలాలంపూర్ టు లంకావి కేవలం 500 రూపీస్ పడింది టికెట్. చాలా తక్కువలో వచ్చింది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. సో గైస్, ఇది లంకావి ఎయిర్పోర్ట్. ఇప్పుడు టైం అయితే తెలుసా? 7:40 అవుతుందండి ఈవినింగ్. దుబాయ్ ఫ్లైట్ కూడా ఆల్రెడీ వచ్చింది. లంకావిలో అయితే ల్యాండ్ అయిపోయాము. 6:30కి కౌలాలంపూర్లో ఎక్కాము, 7:30కి దిగాము. 7:30 అయినా కానీ ఇంకా ఇక్కడ ఎంత వెళ్తురుగానే ఉందండి. సో వెల్కమ్ టు లంకావి. ఇక్కడ చికెన్ బ్యాగ్ వేసింది. ఇది వచ్చి లంకావి ఫుల్ మ్యాప్ అండి. ఏ రిసార్ట్స్ ఉన్నాయి ఏంటి మొత్తం. లంకావి ఎయిర్పోర్ట్ చాలా చిన్న ఎయిర్పోర్ట్. అదండి బయటికి వెళ్ళిపోతాం. బయటికి రాగానే మన వాళ్ళు క్యాబ్లలో రెడీగా ఉంటారు. సో క్యాబ్ కోసం బయట వాళ్ళు ఫుల్గా ఉంటారు లంకావిలో. ఇది ఎంత లంకావి ఎయిర్పోర్ట్ బయట అనమాట. అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాము. గ్రాబ్ యాప్ నుంచి బుక్ చేసుకోండి. బయట చాలామంది వచ్చి అడుగుతున్నారు కానీ ఏం వద్దు. గ్రాబ్లో అయితే 12 రింగిట్స్ తీసుకున్నాడు. బెస్ట్ గ్రాబ్లోనే బుక్ చేసుకోండి. లంకావిలో నేను ఎయిర్పోర్ట్ నుంచి బుక్ చేసుకున్నానండి క్యాబ్. గ్రాబ్లో నాకు 12 రింగిట్స్ పడింది. హోటల్ మెలిబెస్సీ అని చెప్పేసి హోటల్ బుక్ చేసుకున్నాను. అది వచ్చి పర్ డేకి 2500 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో పడింది. సో రిసార్ట్ అది చాలా బాగుంది. లంకావిలో ఈరోజు మేము వెళ్ళే ప్లేసెస్ స్కై కేబుల్ కారు, స్కై కేబుల్ టికెట్ అనమాట. దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయంటే స్టాండర్డ్ గండోలా, దాంట్లో స్టాండర్డ్ ఉంది, మళ్ళీ ఇంకోటి గ్లాస్ గండోలా ఉంది. మేము స్టాండర్డ్ చేసుకున్నాము. తర్వాత నాన్ ఎక్స్ప్రెస్ లైన్, ఎక్స్ప్రెస్ లైన్. మాకు టైం ఉంది కాబట్టి నాన్ ఎక్స్ప్రెస్ లైన్ చేసుకున్నాము. మీకు టైం లేకపోతే ఎక్స్ప్రెస్ లైన్ బుక్ చేసుకోండి. దాని తర్వాత ఈగల్ స్కై వాక్, ఇది కొత్తది పెట్టాడు. ఇంత మటుకు ఎవరు వీడియో కూడా తీయలేదు. సో ఇది ఒకటి న్యూ. అండ్ స్కై బ్రిడ్జ్ కామన్, ఇంకా ఆల్రెడీ తెలిసిందే కదా, బిల్లా మూవీలో ఉంటుంది స్కై బ్రిడ్జ్. సో అది లంకావిలో. అండ్ స్కై గ్లైడ్ ఒక చిన్న బాక్స్లా ఉంటుంది, అలా పైకి తీసుకెళ్తుంది, చాలా బాగుంటుంది. సో లెట్స్ గో దేర్. గైస్, నిన్న నైట్ టైం చూసారు కదా, ఇక్కడే దిగాము. రాత్రి అంతా లైటింగ్తో కలకల్లాడిపోయింది. ఇప్పుడు కూడా ఎంత సైలెంట్గా ఉంటాం. సో ఇక్కడ 7-Eleven ఉందండి. మలేషియాలో మీరు ఏమైనా ఫుడ్ కానీ ఎనీథింగ్ డ్రింక్స్ కానీ తీసుకోవాలంటే 7-Eleven ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాము. రిచ్ 20 రింగిట్స్ పడింది స్కై కేబుల్కి. గైస్, మనం అయితే స్కై కేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. క్యాబ్ వాడు ఇక్కడ వరకు డ్రాప్ చేస్తాడు అనమాట. 20 రింగిట్స్ తీసుకుంటాడు. ఎక్కడైతే స్టే చేసామో హోటల్ దగ్గర నుంచి లోపలికి వెళ్దాం పదండి. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి.
స్కై కేబుల్, స్కై బ్రిడ్జ్, స్కై డెమో, స్కై రెక్స్, 3D ఆర్ట్ లంకావి, యూనివర్సల్, ఫుడ్ కోర్టు, టాయిలెట్స్. అక్కడ పైన కేబుల్ కార్స్ కనిపిస్తున్నాయి సరే. ఇక్కడ నుంచి పైనుంచి అంత హైట్ వరకు వెళ్తాం ఇప్పుడు మనం. ఇక్కడైతే చిన్న లండన్ బస్సు ఉందండి, భలే ఉంది. నాకు భలే ఇష్టం ఇలాంటి బస్సులు, చిన్న బస్సు. కరెన్సీ ఎక్స్చేంజ్ చేద్దాం వచ్చాము. ఇక్కడైతే ఏకంగా 1 రింగిట్ ఈక్వల్ టు 20 రూపీస్ చెప్తుంది, చాలా ఎక్కువ. బయట అయితే మనకి 18.5, 19, నిన్న ఎయిర్పోర్ట్లో 19.5 తీసుకున్నాను, ఇక్కడైతే ఏకంగా 20 చెప్పేస్తుంది. తక్కువ తీసుకున్నాం, మనం క్యాబ్కి వెళ్ళే వరకు తీసుకుని 1000 రూపాయలు నోట్ ఇస్తే వీళ్ళ దాంట్లో ఒక 50 రూపాయలు నోట్ ఇచ్చారండి. చూసారా లండన్ బస్ బాగుంది కదా. సో ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా అవుతుంది. ట్యాక్స్ వేస్తారండి మనకి. ఇక్కడ మనకి ఫోటో తీస్తారండి వీళ్ళు. సో మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే అది వదిలేసి వెళ్ళిపోతాయి. ఇలా కార్డు ఒకటి ఇస్తాడు, ఇలా ఫోటో తీస్తారండి మనకి. ఇక్కడ లవ్ సింబల్ ఉంది, ఇక్కడ ఫోటో దిగచ్చు. బా వ్యూ మామూలుగా లేదు, అదిరిపోయింది. ఇక ఇదే దీనికోసం వచ్చాం. ఇది రీసెంట్గా ఓపెన్ అయిందండి, నాకు తెలిసి వీడియోస్లో కూడా ఎవరు పెట్టలేదు ఇంతవాటికి. సో ఇప్పుడు మేము ఆ పై వరకు వెళ్తాం. పోలే అదిరిపోలే. చూసారు కదా ఈగల్ నెస్ట్. దీనికోసం ఇది రీసెంట్గా ఓపెన్ చేశారండి, నాకు తెలిసి ఏ బ్లాగ్లో చూసుంటారు.
లోపల మొత్తం చూపిస్తాం పదండి. టు ఈగల్స్ నెస్ట్ స్కై వాక్ లంకావి. సో ఇప్పుడు ఈగిల్ నెస్ట్ స్కై వాక్ వెళ్తున్నాము. ఇది చాలా దూరమే ఉంది వాకింగ్. నాకు తెలిసి ఎక్స్ప్రెస్ లైన్ అది ఏం అవసరం లేదండి. నార్మల్ లైన్ ఎక్స్ప్రెస్ సింపుల్గా నార్మల్ లైన్గా వచ్చేసేయండి, ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం టూరిస్టులే వస్తారు కాబట్టి, ఇక్కడ లోకల్ ఎవరు రారు కాబట్టి ఖాళీగానే ఉంటుంది. అక్కడ ఉంది స్కై కేబుల్, ఇందాక మనం వెళ్ళాం కదా అది. ఇప్పుడు మనం వెళ్తున్నాము ఈగల్ నెస్ట్కి. చలో, ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఓహో, ఇక్కడ కూడా మళ్ళీ ఎంట్రన్స్. Yes, tiger. Okay. Oh, this side, this side. Okay, here first. Okay. After you go this, yeah, Okay. you can go up there. Okay, thank you. పైకి కూడా వెళ్ళొచ్చండి మనం. టైగర్ పెట్టారు. ఇక్కడ కూడా మళ్ళీ స్నానం చేస్తారండి స్కై గ్లైడ్కి. ఇది వచ్చి వాక్ అంట, బై వాక్ అంట. సో గ్లైడర్ ఎక్కామండి, ఇప్పుడు కిందకి వెళ్తాము. అయితే దీంట్లో ఏంటంటే సపరేట్గా విడివిడిగా పంపిస్తారేమో అనుకున్నాము, కానీ వీళ్ళు జనాలందరినీ కుక్కి పంపిస్తున్నారు.
క్లౌడ్స్ చూసారా, ఫాగ్ మొత్తం. ఈ స్కై బ్రిడ్జ్ చెప్పాలంటే సినిమాలో చాలా మూవీస్లో ఉన్నాయండి. ఎగ్జాంపుల్ బిల్లా మూవీ ఉంది కదా, అది ఇక్కడే షూట్ చేశారు అనమాట. ఇక్కడే ఫైటింగ్ జరుగుతుంది. ఇంకా ముందుకెళ్దాము, అక్కడ ఇంకా బాగా కనబడుతుంది. అది చూసారా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసారో, ఆ కింద నుంచి వచ్చింది. అది ఆ కింద నుంచి పైకి వచ్చింది. లాస్ట్ రైట్ అండి, ఏం లేదు. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఓన్లీ ఆ సింగిల్ పిల్లర్ మీద ఉందండి స్టాండింగ్. సో ఈ సింగిల్ పిల్లర్ ఇలా సస్పెన్షన్ బ్రిడ్జ్ అండి. ఇది వచ్చి వరల్డ్స్ లాంగెస్ట్ కర్వ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అండి. సో మధ్య మధ్యలో గ్లాస్ ట్రాన్స్పరెంట్ కోసం పెట్టారండి. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ తర్వాత అక్కడ ఈగల్ నెస్ట్ ఇవన్నీ బాగానే ఉన్నాయండి. స్కై గ్లైడర్కి వచ్చినప్పుడైతే క్యూ మామూలుగా ఉండదు అన్నమాట. రెగ్యులర్ వెళ్ళినప్పుడు దాదాపు ఒక 45 minutes దాటిపోయింది. సో బై వాక్ కిందకి వెళ్ళిపోండి, లేదంటే ఇంకో చూసారు.
ఇంకా పైన కూడా ఉందండి. ఓ మీ టైం పాస్ చేస్తూనే ఉన్నది. వావ్. అప్పుడు వరకు నా టైం కూడా ఓహో, ఇది భలే ఉందప్ప వ్యూ. సూపర్. కానీ ఏం కనిపించట్లేదు కానీ ఫాగ్ వల్ల. మొత్తానికి స్కై బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్, ఈగల్ నెస్ట్ ఇవన్నీ అయిపోయాయండి. బ్యాక్ టు రూమ్ అనమాట. రూమ్కి వెళ్ళాక మిగతా అప్డేట్స్ ఇస్తాను. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.